ఈరోజు టాప్ యూనివర్సిటీస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో చైనా ముందంజ. టాప్ యూనివర్సిటీగా ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ 3వ స్థానంలో దిగిపోయింది. చైనా చెందిన జెజియాంగ్ యూనివర్సిటీ టాప్ లో వచ్చేసింది. అంతేకాకుండా టాప్ 10 యూనివర్సిటీస్ లో 7 యూనివర్సిటీస్ చైనాదే. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వాళ్ళ లాంగ్ టర్మ్ ఫోకస్, డెవలప్మెంట్, ఫండింగ్ అనేది రుజువు చేస్తుంది. $500 బిలియన్ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఖర్చు పెడుతున్నారు. ఇండియా కేవలం $2 బిలియన్ ఖర్చు పెడుతుంది. అంటే వాళ్ళు క్వాంటమ్ టెక్నాలజీలో, స్పేస్ లో, బయోటెక్ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్, మెటీరియల్ సైన్స్ ఏ రంగం చూసినా చాలా ముందు ఉన్నారని మనకు తెలుస్తుంది కూడా. బుల్లెట్ ట్రైన్ నుంచి ఫ్లయింగ్ టాక్సీస్ నుంచి వాళ్ళు ఎక్కడెక్కడో ఆలోచన అనేది మనం చూస్తున్నాం. ఇవన్నీ వాళ్ళ సొంతంగా హోమ్ గ్రౌండ్ లో చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన. అంటే ఆ ఫోకస్ పిల్లల్లో, యూనివర్సిటీస్ లో ఆ రకంగా చేస్తున్నారు. ఈరోజు ఇది అన్ని కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని మనం చూస్తున్నాం. ఉదాహరణకి బ్యాటరీ టెక్నాలజీ, బ్యాటరీ మీద 550 కోర్సెస్ ఉన్నాయి యూనివర్సిటీస్ లో. అంటే చూడండి, అందుకే వాళ్ళు ఈవీలో నంబర్ 1 ఉన్నారు, టాప్. సో ఈ పేపర్ సైటేషన్ యుఎస్ నంబర్ 1 ఉండేది, కానీ ఈరోజు నంబర్ 3 తగ్గిపోతుంది. చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు చాలా ఎక్స్పర్ట్స్. యుఎస్ అనేది ఈరోజు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని ఎంట్రీ రిస్ట్రిక్ట్ చేస్తుంది ఇమిగ్రేషన్ పేరు మీద, వీసా ధరలు పెంచి ఆ రకంగా. అదే రకంగా గ్లోబల్ రీసెర్చ్, ఈ యూనివర్సిటీస్ కి ఫండింగ్, గ్రాంట్ కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తగ్గించుకుంది. ఇవన్నీ ఒక నెగిటివ్ పరిణామాలు అనేది యుఎస్ లో అనేది కనపడుతుంది. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ ద ఫ్యూచర్. మనం చైనా లాగా మనం ఇండియా కూడా నేర్చుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. స్కూల్స్ నుంచి పిల్లలు, కాలేజెస్, యూనివర్సిటీస్ ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడున్న బడ్జెట్ ఏ మాత్రం సరిపోదు, ప్రభుత్వమే మొత్తం ఈ హ్యూమన్ క్యాపిటల్ పైన ఇన్వెస్ట్ చేసి ఆ రకంగా మనం కూడా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అనేది తయారు చేసి రీసెర్చ్ పేపర్స్ అవన్నీ తయారు చేయాలి కదా. లేదు, టాప్ 500 యూనివర్సిటీస్ లో ఇండియా లేదు. టాప్ 500 గ్లోబల్ యూనివర్సిటీస్ లో ఈ ర్యాంకింగ్స్ లో ఇండియా ఇస్ నాట్ దేర్. అంటే మనం ఎంత చేయొచ్చు, చేయగలుగుతామా? ఎస్, చేయగలుగుతాం. మన దగ్గర పొటెన్షియల్ ఉందా అంటే ఉంది. మన స్టూడెంట్స్ లో, మనం టీచర్స్ లో ఆ రకంగా పొటెన్షియల్ ఉంది. కానీ ఆ రకంగా ప్రభుత్వ చిత్తశుద్ధి ఉండాలి, ఫండింగ్ ఉండాలి. అది మనం చూడాలి. ప్రతిదీ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం, ప్రతి చిన్న టెక్నాలజీ కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం. వై నాట్ మేక్ ఇన్ ఇండియా? మేక్ ఇన్ ఇండియా ఏం లేవు, చాలా తక్కువ. మిగతా అన్ని ఇంపోర్టే మనం మెజార్టీ. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన మనం ఇన్వెస్ట్ చేయాలి. ఈ మూఢనమ్మకాలు దీనిపైన కాకుండా అనేది మనము ఈ డెవలప్మెంట్స్ అనేది రుజువు చేస్తుంది. ఆ రకంగా మనం చైనీస్ నుంచి నేర్చుకొని ముందు వెళ్తే బెటర్.